హోమం చేస్తే హవిస్సు తినడానికి దేవతలు వస్తారు. అందుకని హోమశాలకి ప్రదక్షిణం చేస్తారు. హోమశాలకి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ప్రదక్షిణమే. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వాళ్ళకి గౌరవం చూపిస్తే చాలు. మీరు నిశ్శబ్దంగా ఓ ప్రదక్షిణం చేశారనుకోండి, హోమం జరుగుతున్నప్పుడు శ్రియం ఇచ్చే ధృతాశన, శ్రియం ఇస్తే అగ్ని కీలలు. ఆ దేవతలందరూ హవిస్సు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారు. అందుకని హోమశాల కట్టినప్పుడు భక్తులు నిలబడడానికి, చూడ్డానికి, ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉందా అన్నది ప్రధానంగా చూస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి అవకాశం లేకుండా కేవలం హోమం ఒక్కటి చేస్తే వాళ్ళు ప్రదక్షిణం ఎలా చేస్తారు? యాగశాలకి యాగశాల ప్రదక్షిణం చేయకపోతే వాళ్ళకి అనుగ్రహం ఎలా కలుగుతుంది దేవతలది? అందుకని హోమం అన్న దాంట్లో అగ్నిముఖంగా మనం ఇచ్చినది ఏది ఉంటుందో దాన్ని దేవతలు